యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఎటువంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పటికీ, అవి అగ్ని వంటి శ్రమలు అయినప్పటికీ, జలముల వంటి శ్రమలైనప్పటికీ, నదుల వంటి శ్రమలైనప్పటికీ మన దేవాతి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నానని వాగ్దానం ఇస్తున్నారు. ఏ రీతిగా అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు మరియు దానియేలుకు దేవాతి దేవుడు తోడుగా ఉండి వారి శ్రమల నుండి వారిని సజీవంగా బయటికి ఏ రీతిగా తీసుకొచ్చారో ఆ రీతిగా తప్పకుండా నిన్ను నన్ను మన దేవాతి దేవుడు ఈ అగ్ని వంటి శ్రమల నుండి మనలను బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు. నీవు జలముల గుండా వెళ్తున్నప్పటికీ ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ధైర్యముగా మనము మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే వారిగా ఉందాము. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకొని ఆయన వైపే చూస్తూ ముందుకు సాగిపోదాము. పరిశుద్ధానికి వందనములు, స్తోత్రములు నాయన. ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో ఎటువంటి శ్రమల గుండా వారు వెళ్తున్నారో నాయన, వారికి విడుదల అనుగ్రహించండి, శక్తిని, మనోధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. దుష్టుని జయించేటువంటి విశ్వాస సహితమైనటువంటి ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి నాయన తండ్రి. మీ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని మీలో ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయండి. అనేకమైన సాక్ష్యములు మేము వినగలగడానికి సహాయము దయచేయమని, విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ గొప్ప కార్యములు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.